హాయ్ అండి, నమస్తే. అందరూ బాగున్నారండి? వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఇందులో చాలా ఇంపార్టెంట్ విషయం ఉందండోయ్. మరి చాలా థ్రిల్ అవుతారు. ఏంటో తెలుసా, మీ అందరికీ ఆరిది వండడం వచ్చిన విషయం అందరికీ తెలుసు, నాకు తెలుసు, మీకు తెలుసు ఆరిది ఎలా వండాలో. కానీ నేను వండే ఆరిది చాలా వెరైటీగా ఉంటుంది. చూసి భయపడాలి, నవ్వుకోవాలి. ఏట్రో బాబు ఆరిది ఎలాగుంది అనుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ వీడియో చూసి తీరాలి. ఓకేనండి, లాస్ట్ వరకు చూడండి, మీకు సర్ప్రైజ్ ఉంది ఈ వీడియో చూసిన వాళ్ళకి. ఇంకో విషయం ఏంటోయ్, బ్యాడ్ కామెంట్స్ ఏం పెట్టకండి. ఇది మనమే జోకులు వేసుకోవడానికి కాదు, అమ్మవారి పండుగ కదా, ఎంతైనా ఆ అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్టే, మర్చిపోకండి. ఆషాఢ మాసంలో వచ్చే ఆరిది గోనెల సంగతి మీ అందరికీ తెలుసో తెలియదో నాకు తెలియదండి. మాలో అయితే ఆచారం ఉంది. ఆషాఢ మాసంలో లక్షవారం సాయంత్రం చేసే ఈ పూజని ఆరిది గోనలు అంటారు. అంటే గోనాలమ్మ పండుగనే ఆరిది గోన అంటారనమాట. గోన అంటే కొండ అండి. కొండలో అంటే ఆరిది వండి దేవుడికి ప్రసాదంగా పెడతారు. కాకపోతే ఈ రోజుల్లో కొండ పొయ్యి మీద పెడితే ఎక్కడ ఏమవుతుందో అని టెన్షన్తో, భయంతో ఈ జనరేషన్ వాళ్ళకి రాదు కదండి. అందుకనే నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తెచ్చుకున్న ఈ ఇత్తడి గిన్నెలో ప్రసాదం చేస్తున్నాను. ముందుగా స్టవ్ని శుభ్రం చేసి, దేవుడి మూల అది శుభ్రం చేసి, గిన్నెకి పసుపు రాసి, కుంకుమ బొట్లు అది పెట్టి ఎసరు పెట్టుకొని ఆరిది రెడీ చేసుకోవాలండి. ఆరిదిలో కొబ్బరి, బెల్లము, పెసరపప్పు మాత్రమే వేస్తారు. ఇది లక్షవారం పూట సాయంత్రం చేసే పూజ అండి. గిన్నెకి పసుపు, కుంకుమ బొట్లు పెట్టుకొని ఈ దేవుడి మూల శుభ్రం చేసి ఇవన్నీ ఆ ప్రసాదం రెడీ చేసుకోవాలి. ప్రసాదం తయారు చేస్తున్నంత సేపు పిల్లలు ఆ స్మెల్కి వచ్చేస్తున్నారు. కాకపోతే వండిన తర్వాత తెలుస్తుంది, బాబో ఇదేనా ఆరిదంట అని జడిసిపోయి పారిపోతారండి. దేవుడి మూల పూజ అయింది. గోన అంటే మన ఆరిది గిన్నెనే మనం పూజించాలి. దానికే దీపం పెట్టి హారతి ఇచ్చి ధూపం అంతా కూడా ఈ గిన్నె చుట్టే పూజ జరుగుతుంది. ఎప్పుడులాగా లక్ష్మీదేవికి కంపల్సరీ పూజ చేస్తాం కాబట్టి పూజ చేస్తున్నాం. లక్ష్మీదేవికి చేసిన తర్వాత ఈ ఆరిది గోనకి పూజ చేయాలి. ప్రసాదం వండినంతసేపు పిల్లలు ఏం వండుతున్నామా అని స్టవ్ దగ్గరే ఉండిపోయారు. తీరా ఆరిది చూసి ఒక్కసారి పరుగు అమ్మ బాబా ఇదేంటిది ఎలా ఉందని పారిపోయారు. అదే బిర్యానీ అయితే వంటగది వదిలేవారే కాదు, ఆరిది అన్నబోసరికి ఇదేదో వెరైటీ లాగా ఉందని మరి చుట్టుపక్కల దరిదాపులు లేరండి. ఈ రోజుల్లో పిల్లలకి ఇంకా ఆరిదులు అవి ఇంకా ఏం వంట పట్టట్లేదు. ఆరిదిలో మనము వినాయక చవితికి వేసుకునే తాలికలు అవి అయితే ఇందులో వెయ్యరండి. పెసరపప్పు ఇవి మాత్రమే వేసి సింపుల్గా అమ్మవారి మటుకి అలా తయారు చేస్తారు. ఆషాఢ మాసంలో వచ్చే ఈ పూజనే ఆరిది గోనలు అంటారండి. పూజ కంప్లీట్ అయింది. మొత్తం డెకరేట్ చేసేస్తే మళ్ళీ లక్ష్మీదేవి పూజకి బ్యాలెన్స్ ఉండిపోద్ది కదండి. అందుకే కొంచెం మాత్రమే లక్ష్మీదేవిని డెకరేట్ చేసాము. పూజ అయితే పూర్తయింది. సర్ప్రైజ్ అని చెప్పాను, వెయిట్ చేస్తున్నారా? స్కిప్ చేస్తారా వీడియో? సర్ప్రైజ్ అంటే ఏదో కాదండోయ్, నేను వండిన ఈ అద్భుతమైన ఈ ఆరిదినే సర్ప్రైజ్ చెప్పాను. మరి నేను ఒక్కదాన్ని తింటే బాగోదు కదా, మీరు తినాలి కదా. ఆరిది అవ్వకుండా ఎలా వీడియో ఆన్ చేసిగలను, అందుకనే సర్ప్రైజ్ అన్నాను. ఇప్పుడు అందరం కలిసి తిని లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేస్తే బెటర్ కదా. ఓకేనా అండి? ఇక ఆరిది చల్లారితే మళ్ళీ తినలేం, వేడివేడిగానే తినాలి, టైం అయిపోతుంది. ప్రసాదం కదా, ఇష్టం ఉన్నా లేకపోయినా తినక తప్పదు, తినాలి. అమ్మవారి దయతో అంతా బాగానే జరిగింది. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకోండి, షేర్ చేయండి. నచ్చలేదు అనుకోండి, లైక్ చేయండి. అసలు ఈ వీడియో ఏంటి, ఈ పూజలు ఏంటి అనుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.